హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 94. ముందుగా ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో మా ఛానల్‌కి, అలాగే మా వీడియోస్‌కి లైక్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోకి కూడా లైక్ అయితే చేయండి. లైక్ తోటి రీచ్ ఎక్కువ వస్తుంది. మీకేదన్నా నా ఒపీనియన్ నచ్చకపోయినా, లేకపోతే మీకేమన్నా మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోవాలంటే గనక కామెంట్ అయితే చేయండి. నేను తెలుసుకుంటాను. అలాగే ఖచ్చితంగా ఒకవేళ నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి. దట్ ఈస్ ఆల్సో ఫైన్. విల్ యాక్సెప్ట్ ఆల్ కమెంట్స్ అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనుక స్టార్టింగ్ నిన్న సంజనాని జైల్లో పెట్టారు కదా, తనకి 0 పాయింట్స్ వచ్చినందుకు. సో తననేమో మనం చూసాము, తనకి ఒక లెటర్ ఏమో పెట్టారు జైల్లో. సో అది తన దిండు కింద ఉన్నదనమాట. అది చూసుకుంటే అందులో 3 టైమ్స్ ర్యాండమ్గా ఏదో ఒక సాకుతో చెప్పి బయటికి రావాలి జైలు నుంచి. దాని తర్వాత క్లోజ్ చేయాలి అనమాట. నేను ఇది అంటే మనకి సోషల్ మీడియా వాటిల్లో వచ్చినప్పుడు నేను ఏమనుకున్నానంటే, జైలు నుంచి తను కీస్ లేకుండా ఎలా వచ్చింది, ఆ పక్క నుంచి ఏదన్నా ఉందా, అలా ఎలాగైనా వచ్చిందా అని చెప్తే, కాదు ఇది ఓన్లీ ఆ లైట్స్ ఆఫ్ అయ్యేదాకా లోపల 3 టైమ్స్ రావాలంటే చాలా మంచిగా ప్లాన్ అయితే చేశారండి. నాకైతే ఓన్లీ జస్ట్ వాష్రూమ్ ఇదే అనిపించింది, కానీ మిగిలినవన్నీ కూడా లైక్ తనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది, వీపును రుద్దాలి, ఇలాగా వామిటింగ్ వస్తుంది ఖచ్చితంగా, లేకపోతే మెడికల్ రూమ్కి వెళ్ళాలి ఒకసారి, ఇది అని చెప్పడం ఇదంతా కూడా బాగుంది. ఈజీగానే చేస్తారు అసలు. అంటే మనకి 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్లో చూపించారు కానీ, బట్ ఓకే, అట్లీస్ట్ 1 అవర్లో చేసినా కూడా అన్నిసార్లు వాళ్ళు నమ్మి తాళం అయితే ఓపెన్ చేయాలి కదా భరణి గారు. సో ఆబ్వియస్గా ఇది కొద్దిగా అగెయిన్స్ట్ నేను వెళ్ళింది కాబట్టి అది కూడా తనకి కలిసి వచ్చిందనమాట. సో తనైతే బయటకు వచ్చి వెళ్ళారు. సో దానివల్ల ఏంటంటే బిగ్ బాస్ మళ్ళీ గేమ్లోకి తీసుకున్నారు. అలాగే 20 పాయింట్స్ అయితే తనకి ఇచ్చారనమాట. తినకి తనూజకి ఇప్పుడు సేమ్ ఉన్నదనమాట కౌంట్స్లో. లీస్ట్లో ఏమో సుమన్ శెట్టి అయితే ఉన్నారనమాట. ఇంకా తనేమో జైల్లో ఉన్నప్పుడు కూడా చెప్తుంది, నేను ఇలాగ నేను స్ట్రాంగ్ లేడీని కాబట్టి తట్టుకున్నాను, వేరే వాళ్ళు అయితే కష్టము, లాస్ట్ 4-5 వీక్స్ నుంచి ఫుల్ తనకే బంపర్ ఆఫర్స్ వస్తున్నాయని చెప్పుకుని ఇలా అంతా బాధపడుతుంది అనమాట తను దీంట్లో జైల్లో ఉన్నప్పుడు. ఇంక దాని తర్వాత తను రిలీజ్ అవుతుంది, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మార్నింగ్ సాంగ్ వస్తుందండి. మార్నింగ్ సాంగ్ తర్వాత వీళ్ళకి ఫస్ట్ టాస్క్ అయిన తర్వాత ఫస్ట్ టాస్క్ అయితే పెడతారనమాట. సెకండ్ టాస్క్ అదేంటంటే, ఈ సింగిల్ వీల్ పైన 5 టంబ్లర్స్ కాదు, ఈ మట్టి పిడతలు లాంటివి ఉంటాయన్నమాట. అవి ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్ళి చెంబులు లాంటివి, అది ఎక్కడ పడేయకుండా వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్ కింద పెట్టారు. ఒకసారి ఏమో బంప్స్ లాగా ఉండేది, లేకపోతే రోడ్డు సరిగ్గా లేనిది, కంకర వేస్తున్నది, ఇలాగ అనమాట ఏదో పెట్టారు అడ్డు. సో వాటి మీద నుంచి ఆ సింగిల్ వీల్ తోటే వెళ్ళాలి. ఇమాన్యుయల్ అయితే చాలా ఈజీగా అనమాట. అసలు చూస్తేనే మనకి, అంటే లైవ్లో కూడా చూస్తే అరౌండ్ 5-10 మినిట్స్ అండి మ్యాక్సిమం. అంతకన్నా కూడా ఎక్కువ అవ్వలేదు. ఆ 5-10 మినిట్స్లోనే చాలా ఫాస్ట్గా, అంటే ఆ టెక్నిక్ ఏదో పట్టాడు అనమాట. అందరికీ కూడా తర్వాత హెల్ప్ చేస్తాడు. భరణికి చెప్తాడు, సంజనాకి చెప్తారు, తనూజకి చెప్తాడు. ఇలా అది ఈజీగా అయిపోయింది అనమాట. వాళ్ళకి కూడా తర్వాత కూడా బాగానే ఈజీగానే వచ్చిందనమాట. సో ఆబ్వియస్గా తనైతే ఫస్ట్కి వచ్చారనమాట. డిమాన్ పవన్ అయితే సెకండ్ కౌంట్స్లో. తర్వాత ఏమో థర్డ్లో ఏమో సుమన్ శెట్టి, 4th తనూజ, 5th భరణి, అండ్ 6th ఏమో సంజన. 20+ ఇప్పుడు వచ్చిన పాయింట్స్ 60 అరౌండ్ వస్తాయి అనమాట. లాస్ట్ వస్తుంది రౌండ్లో. సో బేస్డ్ ఆన్ దట్ తనకైతే 80 పాయింట్స్ వస్తాయి అనమాట. సో ఇలాగే వీళ్ళందరికీ వస్తాయి పాయింట్స్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ అసలైన ఇదేంటంటే, బిగ్ బాస్ ఆడించే ఆట ఏంటంటే, సో ఎవరినో ఒకళ్ళని తప్పించేయాలని చెప్పి మళ్ళీ పెట్టారనమాట. ఇది ఎందుకు పెడుతున్నాడు అంటే, ఎలాగైనా పాయింట్సే కదా, కాస్త అయితే నాకైతే ఏమనిపించిందంటే, ఎలాగైనా మనకి ఏం చెప్పారు, ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని పెట్టి మనకున్న సోషల్ మీడియాలో కానీ, లేకపోతే నిన్నటి నుంచి వచ్చిన డౌట్స్ ఏంటంటే, వాళ్ళకు కూడా అర్థమైంది. లాస్ట్ 4 మెంబర్స్కి దీంట్లో దాన్ని ఏమంటారు, ఎలిమినేషన్ దగ్గరగా ఉంటారు, ఏదైనా ఫేస్ చేస్తారు అంటే, ఈ వైల్డ్ కార్డ్స్ వస్తే వాళ్ళకి
శ్రీజాని ఎలా తప్పించేశారో, సో అలాగే ఏదో ఒక మిడ్ వీకో లేకపోతే వీకెండ్ నార్మల్ ఓటింగ్స్ ప్రకారం కాకుండా ఇంకోటి డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోందండి. సో అందు గురించే బిగ్ బాస్ కూడా హెచ్చరిస్తారనమాట. టాప్ 2 ఉన్న వాళ్ళకేమో ఒకళ్ళకి ఓట్ అపీల్ చేసుకునే అవకాశం వస్తుంది, ఇద్దరిలో ఒకళ్ళకేమో అలాగే ఎక్స్టర్నల్ పీపుల్ ఎవరు వస్తారో వాళ్ళ ఆడియన్స్ని ఇంటరాక్ట్ అయ్యేది ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ, టాప్ 1 ఎవరు ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని కూడా చెప్తారు. సో ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ, లాస్ట్లో ఉన్న నలుగురికి అయితే కనుక డేంజర్ జోన్లో ఉంటారు, వాళ్ళకి ఎలిమినేషన్ తప్పదు అన్నారు. సో ఇది కొద్దిగా పరంగా అంటే నా పరంగా చూస్తే కనుక వీళ్ళు టార్గెట్ ఎలాగైనా కూడా, అది టార్గెట్ అవనివ్వండి లేకపోతే వాళ్ళ గేమ్ ప్లాన్ ఇవ్వండి, మాస్టర్ మైండ్స్ అవనివ్వండి, ఏదన్నా కూడా కొద్దిగా సంజన ఆర్ సుమన్ శెట్టిని కిందకి అయితే తీసుకొస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరే లీస్ట్లోకి వచ్చి ఉన్నారు కాబట్టి లాస్ట్ 2-3 వీక్స్లో. సో ఆబ్వియస్గా వాళ్ళు అదే ట్రై చేస్తారు. అది ఏ విధంగా ట్రై చేసినాను, నాకు పాయింట్స్ వస్తాయి నీకు, నీకు పాయింట్స్ వస్తాయి నాకు, ఇదే అనుకుంటారు కానీ బట్ ఆబ్వియస్గా అయితే కనుక సంజనానే టార్గెట్ ఆర్ సుమన్ని టార్గెట్ చేద్దామని ప్లాన్ చేస్తారనమాట. సో అదే భాగంగా వీళ్ళకి ఏంటంటే చెప్పిన వెంటనే ఇక్కడ నిన్న వీళ్ళకి ఇచ్చిన పాయింట్స్ దాంట్లో ఏమవుతుందంటే, వీళ్ళు లైవ్లో కూడా అన్సీన్లో కూడా ఉందండి, సంజన ఇంకా సుమన్ శెట్టి అండ్ భరణి మాట్లాడుకుంటారనమాట. భరణిను సంజన అనుకుంటారు ఏంటంటే, నిన్న అలాగే చేయకుండా ఉండాల్సింది, నువ్వు 50,000 నాకు ఇస్తావని నాకు ఇవ్వమని తెలుసు, ప్లస్ వీళ్ళందరి సపోర్ట్ లేకపోతే మనకి ఇలా వచ్చేది కాదు, బట్ మనకి ఎవరికొకరు సపోర్ట్ ఉండాలి కదా, మనం ముందరే మాట్లాడుకుని ఉంటే, మనం ముగ్గురమే గేమ్లో ఉంటే, అంటే తిను భరణి, సుమన్ శెట్టి అండ్ సంజన ఉంటే కనుక ఖచ్చితంగా కలిసి వచ్చేది అని చెప్పి తనతో అంటాడనమాట. ఇక్కడ కొద్దిగా ఏంటంటే ప్లానింగ్, సంజన ఏం వేసుకుంటారంటే, అంటే తన సెల్ఫ్ కూడా చూసుకోవాలి కాబట్టి అంత ముందు జరిగిన ఇష్యూస్ వల్ల కానీ లేకపోతే తన గేమ్ ఏంటంటే కొద్దిగా చేంజ్ చేద్దాం అనుకున్నారు. సో ఖచ్చితంగా దానివల్ల తనకి ఇబ్బంది అయితే వచ్చిందనమాట. 1 minute అండి. సో ఇక్కడ వీళ్ళ మాటన్నా విందాము, నిన్న గేమ్లో ఎలాగో వెళ్ళిపోయాం మధ్యలో నుంచి, సో అలాగా మనకి ఇది ఇబ్బంది రాకుండా, అంటే మనల్ని గేమ్లోంచి అవుట్ చేయకుండా ఉంటారు, సో ఏదో ఒక ప్లాన్ చేసి వీళ్ళతోటన్నా ఉందామని చెప్పి చిన్న కొద్దిగా ప్లాన్ అయితే వేసుకున్నట్టుగానే అనిపించిందండి. అది పైకి చెప్పకపోయినా కూడా తనది అట్లీస్ట్ వీళ్ళకి సపోర్ట్ చేద్దాం అన్నట్టుగానే ఉన్నారు. సో అందు గురించే వీళ్ళల్లో ఏంటంటే, అందులో వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ 4 మెంబర్స్, లాస్ట్ 4 మెంబర్స్కి ఇది ఉంటుంది. ఇక్కడ కళ్యాణ్ అయితే ఒక్క చిన్న మాట అనేసి వదులుతాడు అనమాట. ఏంటంటాడంటే, నేనైతే గేమ్లో ఉండుంటే కనుక టాప్లో ఎవరు ఉంటారో వాళ్ళనే తీసేవాడిని, ఎందుకంటే నాకు అడ్డు ఉండకూడదు కాబట్టి, నేను ఇప్పుడు గేమ్లో లేను కాబట్టి నా సపోర్ట్ వచ్చేసి ఇమాన్యుయల్కి అని చెప్తాడనమాట. తనకి నచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళకి చేస్తారని చెప్పి. సో ఇక్కడ ఇదే ప్లాన్ ఇచ్చేసరికి దాదాపుగా అంటే సంజన కూడా అలాగే ఆలోచించుకుని ఉంటుంది. సో నేనైతే ఇమాన్యుయల్కి అగేన్స్ట్గా వెళ్ళను కాబట్టి తనైతే డీమాన్ పవన్ అని పేరు చెప్పేస్తుంది అనమాట. చెప్పేసిన వెంటనే కూడా అక్కడ ఉన్న వాళ్ళు తనూజ కానీ లేకపోతే భరణి కానీ సుమన్ శెట్టి కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఇమాన్యుయల్ అన్నట్టుగా చెప్పుకుంటారు. బట్ మళ్ళీ కొద్దిగా ఇమాన్యుయల్ అని భరణి, సుమన్ శెట్టి చెప్పరు కానీ తనుజ అయితే చెప్తుంది. అలాగే కాకుండా ఇంకో పాయింట్ కూడా ఏం చెప్తుందంటే, సంజనాని తీయద్దు, సంజనాని తీస్తే ఏమవుతుందంటే నిన్న కూడా తనకి 0 points వచ్చాయి, సో తనని తీయద్దు, మీరు ఎవరినైనా అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ కొద్దిగా ట్రికీ ప్లాన్ ఏంటంటే, తిను మాట మార్చుకోవడానికైనా లేకపోతే ఇంకో విధంగా మాస్టర్ మైండ్ కింద ఆలోచించడానికి తనూజకి అయితే ఛాన్స్ అయితే దొరికిందండి. అది ఎలాగంటే, వీళ్ళందరూ కూడా మోస్ రూమ్కి, దానికి రోజ్ రూమ్ ఏదో ఉంటుంది కదా, దాంట్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని వెళ్ళినప్పుడు అక్కడ సంజనాని అడుగుతుంది అనమాట తనూజ, మీరు ఎవరు కోటేస్తున్నారంటే నేనేమో ఇమాన్యుయల్, ఇలా నలుగురు చెప్పుకుంటారు, మేము ఇమాన్యుయల్, నేనైతే డీమాన్ పవన్ అంటాడు. కానీ ఇక్కడ తిను అడిగిన తర్వాత కూడా సరే అయితే హౌస్ కాలే కదా, అందరం వెళ్ళిపోదాం, అందరం మాట్లాడదాం అని అక్కడ సంజన నార్మల్గానే చెప్పింది. కాకపోతే అక్కడ ఏమైపోయిందంటే ఆ ట్విస్ట్ అయిపోయి వర్డ్స్ హౌస్ కాల్ అనేస్తారంటే, హౌస్ కాల్ అంటే అందరిది ఎవరిది ఇష్టం అంటారా, లేదు మీరు ఒక పేరు చెప్పండి అని. అంటే తినకేంటంటే తనూజకి ఖచ్చితంగా నువ్వు అంటే తన ఈగో
ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా నువ్వు ఈ పర్టికులర్ నేమే చెప్పాలి, ఇమాన్యుయలే చెప్పాలి, నీకు ఎలాగైనా చెప్పిస్తాను అన్నట్టుగా తిను పంతంగానో లేకపోతే, ఎందుకంటే తిను అంతకుముందు కూడా గేమ్ నామినేషన్స్లో పెట్టిన ఇదేంటంటే నిన్ను ఖచ్చితంగా తీసేస్తాను, ఇమాన్యుయల్ అయితే ఉంచుతాను అన్నట్టుగా చెప్పారు కాబట్టి సో ఖచ్చితంగా తన గేమ్ అయితే తను ఆడుకున్నారండి. ఇక్కడ ఏమంటే ఇంకా బలి అయిపోయిందేమో సంజన కింద అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ సంజన ఏమో డిమాన్ పవన్ అనే పట్టుకుని ఉంటారు కానీ ఇమాన్యుయల్ అని చెప్పరు. ఎందుకంటే తిను అలా చెప్పించేటట్టు 10 సార్లు 20 సార్లు నువ్వు నామినేట్ చేయి, నువ్వు ఇది చేయి అని చెప్తున్నట్టుగా ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో చేస్తుంది అనమాట. ఎంత చెప్పినా కూడా తను వినిపించుకోదు. తనూజ అయితే ఒకటే, నువ్వు చెప్పాలనుకుంటే ఇమాన్యుయల్ చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పవు అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేసి ఇది చేస్తుంది. తిను కూడా అడుగుతుంది, నువ్వు భరణి కానీ లేకపోతే కళ్యాణ్ కానీ వస్తే చేస్తావా అని చెప్పి. ఇక్కడ ఈ క్వశ్చన్ కొద్దిగా తనూజకి అయితే రాంగ్ అండి. తనూజ అయితే ఖచ్చితంగా చేస్తుంది. ఇదే కళ్యాణ్ కానీ ఇమాన్యుయల్ కానీ అడిగితే గనక, అంటే తనూజ ఉంటే చేస్తారా చేయరా అని చెప్పి వాళ్ళైతే వేరేగా చెప్పేవాళ్ళేమో. బట్ ఇక్కడైతే కొద్దిగా, ఎందుకంటే తనూజ మనం చూసాం ఇంతకుముందు కూడా గేమ్కి వచ్చేసరికి తను ఎప్పుడు కూడా ఎవరైనా అగేన్స్ట్గా ఉన్నా కూడా వాళ్ళకి నామినేట్ చేయడమో ఇది చేయడమో చేసేదనమాట. అంటే వాళ్ళని తప్పించడానికన్నా ట్రై చేసేది. బట్ ఇక్కడ సంజన ఏంటంటే ఇమాన్యుయల్ తప్పితే ఎవరితోటైనా ఓకే అన్నట్టుగా మాట్లాడుతుంది కాబట్టి తనకు ఆ ఛాలెంజ్ ఇసిరినట్టుగా తిని మాస్టర్ మైండ్ అయితే ఇక్కడ వర్కౌట్ చేయడానికి ప్లాన్ చేసింది అనమాట తనూజ. ఇంకా సంజనాకి ఇంకా ఇటు సైడ్ ఏమో ఇమాన్యుయల్ దగ్గర నుంచి ఇమాన్యుయల్ యొక్క గేమ్ ప్లాన్ ఏంటంటే ఎలాగైనా గేమ్లో ఉండాలి, అది ఏం చేద్దాం అని చెప్పి తనని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఇమాన్యుయల్ అండ్ డిమాన్ పవన్ ఇక్కడ ఒప్పించడానికి ట్రై చేస్తారు. నువ్వు నా పేరు చెప్పొద్దు, వేరే వాళ్ళ పేరు చెప్పు, లేకపోతే మా ఇద్దరు గురించి చెప్పొద్దు, మన ముగ్గురం కలుద్దాం, అలాగే కళ్యాణ్ కూడా కలుస్తాడు, మన నలుగురం కలిసి వేరే వాళ్ళ పేరు చెప్పమంటే వీళ్ళంతా ముందే ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ ఆర్ వాట్ ఎవర్ 30 minutes 15 minutes ముందరే మాట్లాడుకున్నారు కాబట్టి ఈమెమో అగెయిన్స్ట్గా నేను వెళ్ళను, సుమన్ శెట్టి భరణి తనూజ వీళ్ళకి అగెయిన్స్ట్గా వెళ్ళను, వాళ్ళతోటి ఓకే చెప్పాను కదా, డీల్ చెప్పాను కదా అంటుంది. కానీ అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ అయితే, మంచి పాయింట్ అయితే ఇమాన్యుయల్ చెప్తాడు అనమాట. డిమాన్ పవన్ నీకు హెల్ప్ చేయలేదంటావేంటి, డిమాన్ పవన్ హెల్ప్ చేయకపోతే నిన్న 50,000 వచ్చినప్పుడన్నా సపోర్ట్ అయితే ఏదో ఒక రకంగా ఇచ్చాడు కదా, అది ఆలోచించుకోమంటాడు. కానీ ఏంటంటే అసలు అది కూడా రాలేదు కదా, 50,000 కూడా డబల్ వచ్చింది కాబట్టి హెల్ప్ చేసినట్టుగా చేశాడు. కానీ లాస్ట్కి కళ్యాణ్ అయితే అది తీసినట్టే కదా, సో అక్కడ అది సపోర్ట్ అనుకోకూడదా అని చెప్పి, ప్లస్ టాపర్లో ఉన్న వాళ్ళని తీస్తేనే వీళ్ళకి గేమ్ ఇదనమాట, ముందరికి వెళ్తే ఛాన్స్ ఉంటాయి అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ అది ఇంకేంటంటే ఇంకా స్టక్ అయితే అయిపోయారండి. తను ఆబ్వియస్గా మనం చూసాం తన గేమ్లో ఇంతకు ముందు కూడా సంజన ఎక్కడైనా ఒక మాట పట్టుకుంటే ఇంక అదే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తారు. అది తను బలైపోయినా, పక్క వాళ్ళు బలైపోయినా, లేకపోతే ఏదైనా జరగనివ్వండి, తను మాత్రం ఆ మాట నుంచి బయటికి పక్కకి రాకుండా ఉంటారు కాబట్టి. సో ఇక్కడైతే గనక తను ఏం చేసుకున్నారో తన చేతులారా చేసుకున్నట్టుగా అయిపోయింది అనమాట. ఈవెన్ దో ఇక్కడ కన్నింగ్నెస్ ఆర్ వాట్ ఎవర్ స్ట్రాటజీస్ ఇవన్నీ వాళ్ళు వేసినా కూడా, అంటే తనూజ వాళ్ళు వేసినా కూడా మనం కూడా ఆ కన్నింగ్గా ప్లాన్ చేసి మనం తప్పించుకుందాం అన్న తీరు అయితే కనిపించలేదు సంజన సైడ్ నుంచి. నేను భరణికి కానీ సుమన్కి కానీ లేకపోతే తనుజకి కానీ మాట ఇచ్చాను కాబట్టి అన్నట్టుగా అందులోనే ఉన్నారనమాట. సో మళ్ళీ ఓటింగ్ అడిగేసరికి ఏంటంటే తను చెప్తుంది అనమాట, నేను ఖచ్చితంగా ఇమాన్యుయల్ కాదు, నేను డెమాన్కి చేస్తాను అంటే, ఇంకా డెమాన్ ఏమో సంజన అన్నాడు. ఇంకేమో ఇక్కడ కళ్యాణ్ కూడా ఏమో సంజనాకే వేస్తాను నేను, ఎవరైతే అన్డిజర్వింగో అంటాడు అనమాట. ఇక్కడ ఒక రకంగా ఏంటంటే అందరూ కూడా టార్గెట్ అంటే వాళ్ళకి తెలుసు, ఐదర్ టాప్లో ఉన్న వాళ్ళని తీయలేము అని చెప్పి పెట్టుకుంటారు. బట్ లీస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరినైతే వాళ్ళే తీయాలి. సో ఛాన్స్ వచ్చినప్పుడు అది మిస్ చేసుకోవట్లేదు. వేరేస్ ఇక్కడ సంజన ఏంటంటే తను ఒకవైపు నుంచి ఆలోచించో లేకపోతే ఏంటో ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి ఏమైందంటే తను బ్లాక్ అయిపోయిందండి. అక్కడికి ఎగెయిన్స్ట్గా మాట్లాడలేదు, ఎగెయిన్స్ట్ ఇమాన్యుయల్ వెళ్ళలేదంటుంది, ప్లస్ ఇక్కడ డిమాన్ పవన్కి పేరు కాకుండా ఇంకెవరి పేరు చెప్పనంటుంది. అది అయ్యేసరికి ఖచ్చితంగా ఇక్కడ తిను లాస్ట్కి ఇమాన్యుయల్ అయితే కనుక ఈ సిచ్యువేషన్ వస్తుందనే లైవ్లో కొద్దిగా ఉంటుందన్నమాట. నువ్వు మార్చుకోకపోతే నీ పేకల మీదకే వస్తుందని కొద్దిగా హార్ష్గానే చెప్పాడండి. అది ఒప్పుకోవాలి. హార్ష్గా చెప్తే నువ్వేంటి నన్ను బెదిరిస్తున్నావా అన్నట్టుగా సంజన అంటారు. బట్ స్టిల్ తన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నేను బెదిరించడం కాదమ్మా జరిగేది అదే అని చెప్పి చెప్తాడు. కానీ
అప్పటికే తినికి ఏమైపోతుందంటే ఇంక వీళ్ళు ఎగెయిన్స్ట్ వచ్చేస్తున్నారని చెప్పి ఇంకా ఆ మూమెంట్లో ఎలా ఉండాలో అలాగే ఉండిపోతుందనమాట సంజన. సో దానివల్ల ఏమవుతుందంటే తిను మాట మార్చుకోవాల్సి వస్తుంది. ఏంటంటే నా పేకల మీదకి వచ్చింది కాబట్టి సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించి నేను గేమ్లో నుంచి అవుట్ అయిపోకూడదు కాబట్టి నేను ఇమాన్యుయల్ పేరు తీసుకుంటున్నానంటే ఇక్కడ ఇంకా లాక్ అయితే చేశారు తనూజ అయితే ఇమాన్యుయల్ని, అలాగే సంజనాను కూడా. ఇమాన్యుయల్ నేనైతే గేమ్లో నుంచి అవుట్ అవ్వాలనుకోవట్లేదు, సో సంజన పేరే చెప్తా అని చెప్పేశారు. ఇంకా ఆబ్వియస్గా తనూజ తను కూడా పేరు ముందర ఇమాన్యుయల్ అని చెప్పి లాస్ట్కి మళ్ళీ తను మారుస్తారు, ఎందుకంటే సంజన మార్చింది కాబట్టి అని చెప్పి. ఇంకా 3-3 ఓట్స్తో వస్తే ఇమాన్యుయల్ ఓటు అక్కడ ఖచ్చితంగా వేయాల్సి వచ్చి సంజనాకి అయింది కాబట్టి సంజన ఈజ్ అవుట్ ఆఫ్ ద గేమ్. కాకపోతే ఇక్కడ నాకు ఏమనిపించిందంటే అట్లీస్ట్ ఇమాన్యుయల్ తను గేమ్లో ఉండాలి అనుకోవడం కరెక్టే, కాదనట్లేదు, కానీ తను అప్పటికి చెప్తారనమాట సంజన, అట్లీస్ట్ ఇప్పుడన్నా ఆలోచించు, నువ్వు గేమ్లో నుంచి అవుట్ అయిపోయి నేను ఉంటానా అని ప్లాన్ చెయ్యి, ఎప్పుడు నీ గురించి ఆలోచించుకుంటావు అన్నది ఇది కరెక్ట్. ఇమాన్యుయల్ ఎప్పుడు కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచించలేదండి, ఎక్సెప్ట్ తనూజ. అది మీరు ఏ విధంగా చూడండి, కానీ సంజన గురించి అయితే కనుక ఎక్కడ కూడా తను ఎప్పుడు డెసిషన్ అయితే తీసుకోలేదు, తన సెల్ఫ్ గురించే తను ఆలోచించాడు. అదే కనుక తనూజ ఉంటే కనుక ఖచ్చితంగా 100% రాసిస్తాను, తనకి అగేన్స్ట్గా వెళ్లకుండా తనతోటే ఉండేవాడు. అంటే ఆ సిచ్యువేషన్ వస్తే ఓకే నేను తీసుకుంటాను, తనూజాను ఉండనివ్వండి అని. అది గేమా అంటే ఏమో గేమే అయ్యి ఉండొచ్చు అండి, అది కూడా ఏం చెప్పలేము, ఎందుకంటే టాపర్స్లో ఉన్నారని వాళ్ళకి తెలుసు, సంజన కూడా లీస్ట్లో ఉందని వాళ్ళందరికీ తెలుసు. ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటూ ఆర్ వాట్ ఎవర్ గేమ్ ఆడుకుంటూ ఆడడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకా డిమాండ్ పవన్, కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా ఇంకా ఎలాగైనా సంజనానే చేశారు కాబట్టి సంజనాకే ఓట్ వేయడం సరిపోతుంది. బట్ వాళ్ళు కూడా ఇంక చేసే పరిస్థితులు ఏం లేరు. ముఖ్యంగా అయితే నాకు కొద్దిగా డిమాండ్ పవన్ అయితే అర్థం చేసుకున్నాడు జరిగిన సిచ్యువేషన్ ఆర్ వాట్ ఎవర్ వచ్చిన సినారియోస్. కాకపోతే ఏంటంటే తనకు కూడా ఆల్టర్నేట్ వే లేదు, తను ఎలాగైనా తను సర్వైవ్ అవ్వాలి అనుకుంటాడు కాబట్టి ఆబ్వియస్గా తను దీంట్లో ఉండాలి, గేమ్లో ఉండాలి అనుకుంటాడు కాబట్టి సో తను కూడా ఇంకా అగేన్స్ట్గా వెళ్లకుండా ఇంకా గేమ్ అంతా అయిన తర్వాత సంజనాతో కూర్చుని మాట్లాడడం చేస్తాడనమాట. ఇలాగ ఆలోచించకు, ఇలాగ ఆలోచించండి, ఇలా చేసాము, మనం చెప్పినా కూడా మీరు వినలేదు ఇదని చెప్పి. లేటర్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు, కానీ ఇక్కడ చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుందండి సంజనాకి తనూజకి. తనూజ అయితే కనుక ఇంకా తన ట్రూ కలర్స్ అయితే బయటకు వస్తాయన్నమాట. అంటే తను గేమ్ గురించి ఏదైనా మాట్లాడుతుంది, తను ఎలాగ సంజన అయితే ఎలాగ మాటలు వదిలేస్తారో ఇక్కడ గేమ్ ప్లాన్ గురించి తను ఏ విధంగా అన్నా లాక్ చేద్దామని చెప్పి తను అనుకున్నారు కాబట్టి అది జరిగింది కాబట్టి ఇక్కడైతే ఖచ్చితంగా సినారియోని అయితే తీసుకొచ్చారు. గేమ్ పరంగా చూస్తే అది గుడ్ గేమ్, వాట్ ఎవర్ గేమ్ ప్లాన్ అయితే జరిగింది తనూజ నుంచి. బట్ వేరేజ్ అది కొద్దిగా కన్నింగ్నెస్తో ఉంటుంది కాబట్టి నాకైతే పర్సనల్గా నచ్చలేదండి. అంతవరకు నువ్వు సంజనాని సపోర్ట్ చేస్తున్నట్టుండి ఒక్క సెకండ్ ముందరే తర్వాత వెంటనే లేదు ఇమాన్యుయల్ అని మళ్ళీ లాస్ట్ కూడా ఏం చెప్తుందంటే ఇమాన్యుయల్ నా ఫ్రెండ్ కాబట్టి నిన్ను తను కాపాడాలనుకుంటున్నా. ఎప్పుడు ఫ్రెండ్ అయ్యారు ఏంటి అన్నది, అంటే వాళ్ళు ఫ్రెండ్సే కాదనట్లేదు, కానీ ఇప్పుడు సడన్గా ఫ్రెండ్స్ అసలు వాళ్ళకి అగేన్స్ట్కి వెళ్తే వాళ్ళు ఏదైనా అయితే ఇది చేయలేం అన్నట్టుగా మాట్లాడితే కొద్దిగా మాటలు మారుస్తున్నట్టుగానే అనిపిస్తుందండి తనూజ అయితే ఇక్కడ. సో బట్ ఏం చేయలేం, తనైతే లాక్ చేసింది. ఇంకా దాంట్లో అయితే ఇమాన్యుయల్ కూడా ఇరుక్కుపోయాడండి, ఎందుకంటే ఇదంతా సిచ్యువేషన్ జరిగిన తర్వాత కూడా ఇమాన్యుయల్ ఒక్క మాట కూడా తనూజతో అనమాట. ఏంటి నువ్వు నన్ను అగేన్స్ట్గా మా మమ్మీ ఆర్ వాట్ ఎవర్ తను సంజన గారి గురించి అలా అనుకుంటే కనుక అగేన్స్ట్గా ఎందుకు వెళ్ళమంటున్నావు ప్రతిసారి, కావాలని చేసినట్టుగా కాదా అని ఒక్క మాట అయితే అడగలేకపోయాడు, ఎందుకంటే అక్కడ ఉన్న తనూజ కాబట్టి. తనూజకి అగేన్స్ట్గా అక్కడ ఇంట్లో ఖచ్చితంగా అయితే ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అయితే వెళ్ళరండి. అది ఇంకా అలా అయిపోయింది గేమ్ అనుకోండి. ఇంకా 2 వీక్స్లో ఇంకేం జరిగినా అంతే. సో వాళ్ళైతే అగేన్స్ట్గా వెళ్ళరు కాబట్టి ఇంకా అడిగేది లేదు, ఏం పెట్టేది లేదు. ఇంకా సంజన గారు లాంటి వాళ్ళకి ఇలాగైతే వాళ్ళకి దెబ్బలు అయితే తగులుతాయి. ఇంక దాని తర్వాత ఓటేపీలకి అయితే వీళ్ళకి ఛాన్స్ అయితే వచ్చిందంటే టాప్ 2లో ఉన్న ఎవరికి మన డిమాండ్ పవన్కిను ఇమాన్యుయల్కి
బయటన ఆడియన్స్ వచ్చిన తర్వాత ఆడియన్స్ తోటి అయితే చాలా క్వశ్చన్స్ అడిగారు లైవ్లో ఉన్నవి, నాకు అంత గుర్తుకు లేవు కానీ దాంట్లో ఇంపార్టెంట్వి ఏంటంటే ఒకటి వీళ్ళకి ఇద్దరిని కూడా సక్సెస్ అంటే ఏంటి అని అడిగి బిగ్ బాస్ అడిగితేనేమో సక్సెస్ అంటే వీళ్ళు చెప్పుకుంటూ వస్తారన్నమాట, మన పేరెంట్స్ మనం వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తాడు. సో అది నచ్చి జనాలు అక్కడ ఉన్న 20 మెంబర్స్ వస్తారు, ఆ 20 మెంబర్స్ ఏమో ఓటింగ్ ఎపీల్ ఏమో ఇమాన్యుయల్కి ఇమ్మని చెప్తారనమాట. సో డిమాండ్ పవన్ అయితే బ్యాక్ టు హౌస్ వెళ్ళిపోతాడు అనమాట లోపలికి. ఇంకైతే ఈయనేమో లాన్లో ఓటీపీలు చేసుకుంటాడు. అలాగే ఈయనేమో క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్లో వచ్చేసి నువ్వు సంజనాకి అగేన్స్ట్గా ఎందుకు వెళ్తున్నావు, ఇది లేకపోతే దివ్య తనూజ ఉన్నప్పుడు మీరు తనూజకి సపోర్ట్ ఎందుకు చేయలేదు, మీకు తనూజ ప్లస్సా మైనస్సా, ఇలాగ కొన్ని క్వశ్చన్స్ అయితే వేస్తారు. ఈవెన్ సంజన అయితే మీతో ఉంటే కరెక్టా కాదా, మీరు తనకి సపోర్ట్ మాన్స్టర్ గేమ్లో ఎందుకు చేయలేదు, ఇవన్నీ చెప్పుకుని వచ్చారు. సేమ్ ఓల్డ్ తను అంతకుముందు ఏం చెప్పాడో అదే చెప్పుకుని వచ్చాడు. కానీ ఒకటైతే చెప్తాడు అనమాట, అమ్మ తప్పు చేస్తే నేను అమ్మను వదిలేస్తాం, అమ్మను వదలలేం కదా, ఎలా ఉన్నా మార్చుకుంటాం కదా అన్నది. అది కొద్దిగా ఏంటో డ్రామాటిక్గా అనిపించిందండి. బట్ అదర్ దాన్ దట్ అన్ని ఆన్సర్స్ అంటే ఇంకా ఇక్కడ మామూలు హౌస్లో నాగార్జున గారు ఏం చెప్పారో అవే చెప్పారు. వాళ్ళు కూడా క్వశ్చన్స్ ఏవి హిందీ బిగ్ బాస్లో కొద్దిగా కాంట్రవర్సీగా లేకపోతే ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేటట్టు చెప్పమని వాళ్ళు లేరండి. ఏదో అడిగారు, వాళ్ళకి నోటుకొచ్చింది, వీళ్ళు కూడా నోటుకొచ్చిన ఆన్సర్స్ చెప్పినట్టుగా అనిపించింది. కానీ అంత కాంట్రవర్షియల్ లేకపోతే ఏదో వీళ్ళు ఇబ్బంది పెట్టి ఇరకాటంలో పెట్టాలి అన్నట్టుగా ఏమీ లేవన్నమాట. అది కూడా 5 to 8 minutes చూపించారు ఎపిసోడ్లో. అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. లోపలికి వచ్చి వీళ్ళందరికీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో అదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ అయితే చేయండి, తెలుసుకుంటాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరకు వస్తాం. బాయ్ అండి.